19వ వచనం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరం చదువుకుందాం. అందరం చదవాలి. తీయండి. బైబిల్ తీయకుండా ఎవరు ఉండొద్దు. అందరూ బైబిల్ తీయండి. ఫ్రెండ్స్ సరి కూర్చో, కాలు కింద పెట్టుకో. అందరం చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలేదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చటి చెమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, మా ప్రభువా, మా రక్షక, మా విమోచక, నీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదం దగ్గర చేరి వస్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో నాయన మరి మంచి పరలోకపు విత్తనములను చల్లండి. నాయన మంచి గోధుమలతో తృప్తిపరచదును అని వాగ్దానం చేశారు. మంచి గోధుమలను మీరు దయచేయండి. పరలోకపు ఆహారం మాకు అనుగ్రహించండి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే. అవును తండ్రి, మీరే జీవాహారమైన దేవుడు. నీ జీవము గల ఆహారమును మాకు పంచిపెట్టండి. ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించండి. నిలబడుచుండగా కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువారు కొండ మీద ప్రసంగాలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి? 3 అధ్యాయాలు. ఏమేమి అధ్యాయాలు చెప్పండి? మత్తయి సువార్త అని చెప్పాలి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాల్ని కొండ మీద ప్రసంగం అంటారు. ఈ 3 అధ్యాయాల్లో ఒక క్రైస్తవుడిగా, దేవుని ఎరిగిన బిడ్డగా ఎలా నడుచుకోవాలో ఎన్నో విషయాలు ఇక్కడ బోధించారు ప్రభు. వాటిలో ఇప్పుడు మనం చదువుకున్న మాట ఒకటి. ఏం మాట అంటే అది మరి చదవండి. 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చటి చెమ్మట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. 2 మాటలు చెప్పింది. ఏ మాటలు చెప్పాడు ప్రభు అంటే, భూమి మీద మీరు ధనము సమకూర్చుకోవద్దు. మరి ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకములో మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ధనాన్ని సమకూర్చి మన ఇండియా దేశంలో దాచిపెట్టరంట. ఎక్కడ దాచిపెడతారు? స్విస్ బ్యాంక్ అంట, స్విట్జర్లాండ్లో అక్కడ బ్యాంకులో దాచిపెడతారంట. వాళ్ళకి అలవాటు. అలాగనే మనము ఈ భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు. బ్యాంకులో అకౌంట్లో 40,000 ఉంటే ఆ 40,000ని 80,000 ఎట్ట చేయాలా అది చూడొద్దు. 80,000ని 1,60,000 ఎట్ట చేయాలా అది చూడొద్దు. 2 లక్షలు 3 లక్షలు ఎట్లా పెంచాలా ఇది కాదు మనం చూడాల్సింది. పరలోకంలో నా అకౌంట్లో ఎంత ఉంది అది చూడాలా. పరలోకంలో ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ అకౌంట్లో ఎంత ధనం ఉంది అది చూడాలా, దాన్ని పెంచుకోవాలా. ఈ భూమి మీద ధనము ఏం చేయబడుతుంది? అది ఎవరైనా కన్నం వేసి దొంగలైనా ఎత్తుకుపోతారు, అది తుప్పు తినేస్తుంది, అది చిమ్మట పట్టేస్తుంది, పురుగులైనా కూడా కొట్టేస్తాయి. అలాంటిది ఈ లోకంలో ధనం అంటే. ఈ లోకంలో ధనము కాదు, పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి. అక్కడ ధనమును సమకూర్చుకునే మార్గాలను మనం వెతకాలి. ఎలాగ మనము సమకూర్చుకోవాలి, అక్కడ ధనము ఎలా పెరుగుతుంది అనే విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అది నేను మీకు వివరంగా చెప్తా. అక్కడ పరలోక రాజ్యంలో మనం ధనం ఎలా సమకూర్చుకోవాలి. ఇక్కడైతే ఓకే, ఇక్కడైతే ఏముంది ఎట్లయినా సమకూర్చుకోవచ్చు. కానీ పరలోకంలో ధనం సమకూర్చుకోవడమే చాలా కష్టం. దానిని ఎరగాలి మనం. దానిని ఎరిగినప్పుడు
మన అకౌంట్లో అక్కడ పరలోక రాజ్యంలో ధనము పెరుగుతుంది. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సామెతలు 11:28 వచనం. సామెతలు 11:28 వచనం. ఉన్నాయి, ఒక్క నిమిషం ఉండండి. తీయండి అమ్మా, తీయండి. తీసారా? అందరు తీసారా? సామెతలు 11:28, 539వ పేజీ. చదువయ్యా. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడు చెప్పండి? వినండి, తలెత్తండి, ఆలకించండి. ధనమును నమ్ముకున్నవాడు ఏమవుతాడు? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. నాకు ధనమే లోకము. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఎవరైనా ధనవంతుడు ధనాన్ని చూసుకొని, నాకంటే ధనవంతులు ఎవరున్నారు, ఈ సంవత్సరం నాకు పంట కూడా ఎక్కువ పండింది, నా గిడ్డంగులను పొడవు చేసుకుంటాను, ఆ కొట్లన్నీ నింపుకుంటాను, ఈ సంవత్సరం బాగా రేట్లు వచ్చేసింది, లక్షలు కోట్లు నేను సంపాదించాను, ఇంకా నాకు ఇంకేం కావాలి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము ఎంజాయ్ అంటూ ఉంటే దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఓయి వెర్రివాడా. డబ్బును సంపాదించుకునే వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎలాంటి వారంటే వెర్రివారు. ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నా, నీ ప్రాణం నాకు కావాలి, ఇప్పుడు నేను తీసుకుంటా. నువ్వు సంపాదించింది అంతా కూడా ఎవరి పరమవుతుంది? డబ్బును సంపాదించుకోవడం, ఈ లోకంలో డబ్బును సంపాదించుకోవడం కాదు, పరలోక రాజ్యంలో ధనమును సమకూర్చుకోవాలి, అక్కడ సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదన ఒకవేళ పక్కింటి వారు ఎదుట నిన్ను ఘనమును తీసుకొస్తుంది, అబ్బా వాళ్ళు భలే సంపాదించుకున్నారు, వాళ్ళు బలా ధనవంతులయ్యారు, వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారని వీళ్ళు మెచ్చుకుంటారేమో, కానీ పరలోక రాజ్యంలో నీకు స్థలం లేదు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరుట సులభం. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, నీ దృష్టి నీ మనసు డబ్బు మీద ఉంటే డబ్బును నమ్ముకొని వాడు పాడైపోవును. డబ్బు మీద దృష్టి పెట్టిన వాడు పాడైపోతాడు. ఎక్కడ పెట్టాలి నీ దృష్టి అంటే ప్రభువు మీద పెట్టాలి. నీ దృష్టి పరలోకంలో ఉండాలి. మీరు ఆయనతో కూడా లేపబడిన వారైతే ఎక్కడ ఉంచాలి దృష్టి? పైనున్న వాటి మీదే ఉంచాలి, కానీ దృష్టి భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు. దృష్టిని పెట్టిన వాడు పాడైపోతాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, ఇంకో మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరుకునివారు మరణమును కోరుకుందరు. అబద్ధములాడి ధనమును సమకూర్చుకునివారు తన ప్రాణం మీదకే తెచ్చుకుంటారు. వినండి ఈ మాట, ఆలకించండి ఈ మాట. అబద్ధములాడి ధనమును సంపాదించుకొనుట, మోసం చేసి డబ్బును సంపాదించుకొనుట, ఇదంతా ఎలాంటిదంటే ఊపిరితో సాటి దానిని, ఆ పనిని చేసిన వాడు తన ప్రాణమునే పోగొట్టుకుంటాడు. కనుక ఈరోజు మనం ఎరగాల్సిన సత్యం ఏంటి? ఈ లోకంలో ధనము సమకూర్చుకోకూడదు. ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోక రాజ్యములో ధనమును సమకూర్చుకోవాలి. అక్కడ ధనము ఆశీర్వాదము. అక్కడ ధనాన్ని చిమ్మట పట్టదు, పురుగులు తినివేయదు, తుప్పు పట్టదు, దొంగలు వచ్చి ఎత్తుకుపోరు. అక్కడ ధనము ఎప్పుడు కూడా సేఫ్టీగా ప్రభు యొక్క చేతిలో ఉంటుంది. ఆ ధనము అక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలి. భూ సంబంధమైన ధనమును సమకూర్చుకోవద్దు. దీనికోసం నీ వెంపర్లాడవద్దు. అందుకనే ప్రభు చెప్పాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, దానిని సంపాదించుకోండి. డబ్బు కాదు. డబ్బు నీకు ఏమిస్తుంది? నీకు శరీరానికి ఆహారం ఇస్తుంది, లేదంటే ఒక గొప్ప బిల్డింగ్ కట్టుకోగలుగుతావు, లేదంటే ఒక కారు కొనుక్కోగలుగుతావు, లేదంటే లగ్జరీ లైఫ్ ఈ లోకంలో అనుభవిస్తావు. కానీ దేవుని రాజ్యానికి చేరినప్పుడు నీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉంటుంది. మరి నువ్వేం సంపాదించుకుంటున్నావు? భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టద్దు. మేము నాయుడుపేటలో సేవ చేసేటప్పుడు
అక్కడ ఒక సహోదరి ఉంది. వాళ్ళు మంచి ఆస్తిపరులు, కోటీశ్వరులు అనుకోవచ్చు. ఆమె ఏమనిందంటే, అన్న దేవుని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఎందుకు రావాలన్నా, కష్టాలు ఎందుకు రావాలన్నా, అంత హ్యాపీగా ఉండొచ్చు కదా. అప్పుడు చూసిన వాళ్ళు కూడా అందరు వస్తారు కదా దేవుని దగ్గరికి. పరీక్షలు లేకుండా ఒక 10th క్లాస్ వరకు వెళ్ళాడు. 10th క్లాస్లో పాస్ అవుతాడా? 10th క్లాస్ వరకు అసలు మధ్యలో ఏం గ్యాపే లేదు. ఏ పరీక్ష రాయలే, అసలు పరీక్షలు అంటే తెలియదు. అక్కడ పోయిన తర్వాత పరీక్ష పెట్టారు. ఎందుకు పరీక్ష పెట్టేది? దేవుడు ఎందుకు పెడుతున్నాడు పరీక్ష? ఎందుకు పెడుతున్నాడంటే నిన్ను బలపరచడానికి. ఎందుకు అనేకమైన పరిస్థితులు వస్తాయనంటే ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గి నువ్వు బలపడాలి అని. అందుకు వస్తున్నాయి. ధనవంతులుగా ఉండి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే ప్రవేశించలేరు. వారు ఈ ధనం మీద ఆశ పెట్టుకోవడం కాదు, పరలోకంలో ఉన్న ధనం కోసం ఆశ పెట్టుకోవాలి. మన ప్రవర్తన ధనాన్ని సమకూరుస్తుంది, మన ఆత్మీయ స్థితి ధనాన్ని సమకూరుస్తుంది. మనము దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించే ప్రవర్తన, దేవుని కోసం జీవించే జీవితము మనకు ధనాన్ని సమకూరుస్తుంది. మన కోసం మనమే జీవిస్తే పరలోక రాజ్యంలో ఒక్క పైసా కూడా నీకు ఉండదు. ఆ వివరాన్ని నేను మీకు తెలియజేస్తా, ఎలాగా అక్కడ పరలోక రాజ్యంలో ధనం సమకూర్చబడుతుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి ఎవరైనా ఒకరు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండరి. వారచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచర్య చేయుచుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలుతో అనేను. చాలు, వినండి, అందరూ వినండి, జాగ్రత్తగా ఆలకించండి. నయమాను అనే ఒక సైన్యాధికారి, సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి, సిరియా దేశంలో ఒక సైన్యాధికారి నయమాను. సిరియా దేశము ఇశ్రాయేలు దేశానికి పొరుగు దేశము. సిరియా దేశము ఇశ్రాయేల్ ప్రజలకు శత్రు దేశము. ఈ శత్రు దేశంలో ఉన్న ఈ సిరియనులు ఇశ్రాయేల్ మీద దాడి చేసి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వారందరినీ కూడా చంపేసి అనేక మందిని చెరదీసుకుని సిరియా దేశానికి వచ్చారు. అంటే సిరియా దేశము దేవుని దేశానికి, అంటే ఇశ్రాయేల్ దేశానికి శత్రు దేశము. అర్థమైంది మాట? శత్రు దేశము. వీరు వస్తూ అక్కడ ఒక చిన్నపిల్లని 12 సంవత్సరాల పాపను తీసుకొచ్చారు, చెర తీసుకుని వచ్చారు. ఈ సిరియా దేశంలో ఉన్న ఈ సైన్యాధికారి కుష్ఠరోగము కలిగిన వాడు. సైన్యాధికారే, దేశాల మీద విజయం సాధించాడు. కానీ అతనికి ఏ రోగం ఉంది? కుష్ఠవ్యాధి ఉన్నది. అయితే దేవుడు ఇశ్రాయేలు దేశం మీద కోపము తెచ్చుకొని దేవుడే ఆ దేశాన్ని సిరియా దేశానికి అప్పగించాడు. యెహోవా వలనే సిరియనులు జయము పొందారు. ఈ సిరియా దేశానికి జయం ఎలా వచ్చింది అంటే దేవుడే సిరియన్లకు ఇశ్రాయేల్ ప్రజలను అప్పగించాడు. ఎందుకు అంటే ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహారాధికులు అయిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా లేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినటం లేదు. ఈ ఒక్క మాట వినండి, ఈ ఒక్క మాట మీరు గమనించండి, వినండి, ఆలకించండి. ఇశ్రాయేల్ దేశమంతటిని ప్రేమించిన దేవుడు, ఇశ్రాయేల్ దేశం అంటే ప్రాణం పెట్టే దేవుడు ఈ రోజున ఇశ్రాయేల్ దేశాన్ని శత్రువులకు అప్పగించాడు. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులు తప్పు చేశారు, ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా లేచారు, ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు. ఈరోజు నువ్వు కూడా గమనించాలి, దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించకుండా ఉంటే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే,
దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించకపోతే నిన్ను కూడా దేవుడు సాతానుకు అప్పగిస్తాడు. ఇది నిజము. అర్థమైంది ఈ మాట. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలను దేవుడు సిరియా దేశానికి ఎందుకు అప్పగించాడు? వారి అతిక్రమమును బట్టి, వారి విగ్రహారాధనను బట్టి, వారిలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, వారిలో ఉన్న మాట వినని స్వభావాన్ని బట్టి దేవుడే ఇశ్రాయేలు ప్రజలను సిరియా దేశానికి అప్పగించాడు. కనుక ఇక్కడ మనం గమనించాలి, మనం మాట వినకపోతే నష్టపోతాము. దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని మాటలకు విధేయత చూపించకపోతే ఒక రోజున నిన్ను తీసుకుని వెళ్ళి సాతాను చేతిలో పెట్టేస్తాడు. సాతానుడు నిన్ను విచ్చలవిడిగా నిన్ను హింస పెడతాడు. అతడు నిన్ను బానిసత్వంగా నిన్ను బానిసగా చేసి వాడుకుంటాడు. కనుక ఈ రోజు మనం గమనించాల్సింది, ఎన్నడూ కూడా దేవుని మాటలకు విధేయత చూపించి ఆయన మాటలకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. కానీ ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరిగితే నష్టం ఉంది, జాగ్రత్త. ఆయన ఏది చెప్తున్నాడో దాన్ని చేయడానికి పూనుకోవాలి. ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకున్నాం, ఈ లోకంలో ధనము సమకూర్చుకోవద్దు. ఇది ఆజ్ఞ, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు నీతో మాట్లాడిన మాట. ఈ మాట నువ్వు నిరాకరించి ఆయన ఎంత చెప్తాడులే, దేవుని వాక్యం ఎప్పుడు అట్లా అని చెబుతుందిలే, నాకెందుకు, నేను డబ్బు సంపాదించుకుంటా అని వెళ్ళావు అని అంటే నిన్ను ఎవరికి అప్పగిస్తాడు చెప్పండి? సాతానికి అప్పగిస్తాడు. అర్థమైంది ఈ మాట. సిరియన్లు పోయి ఇశ్రాయేల్ దేశాన్ని దోచుకున్నారు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న కొంతమందిని చెరదీసుకుని వచ్చారు. ఇక్కడ 12 సంవత్సరాల పాప ఉన్నది. ఈ పాప ఎలాంటి పాప అంటే దేవుని యందు భయభక్తులు కలిగినది. వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి ప్రార్థన చేస్తారు. వాళ్ళు తల్లిదండ్రులు కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు. ఈరోజు నువ్వు కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నావా? ఆలోచించు ఒకసారి. నీ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎట్లా బాగుపడతారు? నీ ఇంట్లో ఉన్న పిల్లలు దైవికంగా ఎలా పెంచబడతారు? కుటుంబ ప్రార్థన కలిగి ఉండకపోతే కుటుంబంలోని సభ్యులు ఏ రీతిగా ఏకత్వం కలిగి ఉంటారు, సమాధానంగా ఉంటారు? కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని ఏకం చేస్తుంది. కుటుంబ ప్రార్థన కుటుంబంలో సమాధానాన్ని తీసుకొస్తుంది. కుటుంబ ప్రార్థన పిల్లలను చక్కని మార్గంలో పెంచుతుంది. కాబట్టి ఈ రోజున కుటుంబ ప్రార్థనను కలిగి ఉన్నావా? ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంది. కుటుంబ ప్రార్థన నీ జీవితాన్ని బాగు చేస్తుంది. కనుక నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ ఇంకా నువ్వు కుటుంబ ప్రార్థన ప్రారంభించకపోతే ఈరోజే ప్రారంభించు. ఆయన మాటను అతిక్రమించవద్దు. ఆయన మాటకు విరోధంగా నువ్వు లేచి విరోధంగా నువ్వు తిరగవద్దు. ఆయన మాటకు విధేయత చూపించకుండా ఆయన మాట మీద తిరుగుబడిన ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు దేవుడు? సిరియనులకు అప్పగించాడు. కాబట్టి నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. నీ కుటుంబ ప్రార్థన నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది, నీ కుటుంబాన్ని ఏకంగా ఉంచుతుంది, నీ పిల్లలకు మంచి ప్రవర్తనను నేర్పిస్తుంది. కనుక తీర్మానము కలిగి ఉండాలి. ఆ చిన్న పాప కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు. ఆ తల్లి ఆ తండ్రి ప్రార్థన చేస్తుంటే ఆ చిన్న పాప కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేసేది. వాళ్ళు శత్రువుల కోసం ప్రార్థన చేస్తుంటే ఈమె కూడా శత్రువుల కోసం ప్రార్థన చేసేది. ఇంతటి దైవికమైన లక్షణము ఆ పాపలో ఉన్నాయి. ఇప్పుడు సిరియన్లు తీసుకుని వచ్చి ఒక శత్రువు నయమాను ఇంటికే తీసుకొచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులను చంపింది ఆయనే. వాళ్ళ తల్లిదండ్రులను ఊచకోత కోసి మెడలు లేపేసింది, కత్తి తీసుకుని వారిద్దరిని చంపేసింది ఆయనే. కళ్ళారా చూసింది పాప. ఈ పాపకు ఎలాంటి మనసు ఉంటుంది? ఆయన మీద శత్రు స్వభావం ఉంటుంది కదా, శత్రువు యొక్క మనసు ఉంటుంది కదా. మా నాన్న చంపింది ఈయనే, మా అమ్మని చంపింది ఈయనే, మా తమ్ముడిని కూడా చంపింది ఈయనే. ఎంత కోపం ఉండాలి లోపల. కానీ ఆ పాప ఈ లోకంలో ధనం సమకూర్చుకోలేదు, కానీ పరలోకంలో ధనం సమకూర్చుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆ పాప శత్రువు కోసం ప్రార్థన చేస్తుంది. అది గొప్ప సంగతి. శత్రువును ప్రేమిస్తుంది. ఇది పరలోక రాజ్యంలో ధనం అంటే ఇది. శత్రువు కోసం ప్రార్థన చేస్తుంది. శత్రువును ప్రేమించింది, శత్రువుకు ప్రార్థన చేసింది. ఇంకో మాట ఏం చెప్పిందంటే, అమ్మా నా యజమానుడు కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడు కదా. ఆ యజమానురాలతో చెప్తా ఉంది, అమ్మా నా యజమానుడు కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడు కదా, భయంకరమైన చీము గారుతూ ఉంది కదా. ఈ లోకంలో ఎంతోమంది డాక్టర్లు వచ్చారు, ఎంతోమంది నయం చేయాలని చూశారు కదా, ఎక్కడ నయం కాలేదు కదా. దైవజనుడు షోమ్రోన్లో ఉన్నాడు, ఎలీషా అనే దైవజనుడు. అక్కడ తీసుకెళ్తే ఈ యజమానుడు, నా యజమానుడు బాగుపడతాడు. ఇది పరలోక రాజ్యంలో ధనము. శత్రువుని ప్రేమించగలుగుతున్నామా మనం?
శత్రువు కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా? శత్రువు కనీసం మంచినీళ్ళు ఇవ్వగలుగుతున్నామా? శత్రువు ఎదురు పడితే కనీసం పలకరించడానికి మంచి మనసు వస్తుందా? శత్రువులాగానే చూస్తున్నాం. మిత్రులనే శత్రువులు చేసుకుని అందరినీ శత్రువులాగానే చూస్తూ మనం పరలోక రాజ్యంలో ధనాన్ని జీరో బ్యాలెన్స్లో ఉంచుకుంటున్నాం. దేవుని వాక్యంలో చెబుతూ ఉంది, మీరు ఈ లోకంలో ధనం కాదు, పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకోవాలి. శత్రువుని ప్రేమించండి, శత్రువుతో మాట్లాడండి, పలకరించండి. శత్రువు అనుకుంటున్నా నువ్వు ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే ఉందో ఆమెతో మాట్లాడు, ఆమెతో ప్రేమతో పలకరించు, ప్రేమించు, పరామర్శించు. ఈ చిన్న పాపను చూసి నేర్చుకో. ఈ చిన్న పాప ఆ ఇంట్లో ఉంటుంది, వంట చేసే కాడ ఉంటుంది, అంట్లు దోమే కాడ ఉంటుంది, ఇల్లు ఊడ్చే కాడ ఉంటుంది, ఇల్లు మాహ వేసే కాడ ఉంటుంది. అన్నీ ఆమె చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఏ రోజు కూడా మా అమ్మని చంపింది ఈయనే, మా నాన్న చంపింది ఈయనే, ఎట్లయినా కానీ ఈయన చంపాలి అని ఏ రోజు కూడా ఆమె శత్రుత్వం లోపల పెట్టుకోలేదు. దేవుని ఇంటికి వస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఏమి నేర్చుకుంటున్నాం మనం? శత్రు స్వభావము, లోపల కోపము, లోపల ద్వేషము, లోపల అసూయ, కపటము ఇంకా అట్లానే దాచిపెట్టుకుని ఉన్నాం. పరలోక రాజ్యంలో నీకు ధనం ఉంటుందా? జీరో. గుర్తుపెట్టుకో ఈ మాట. నీకు పరలోక రాజ్యంలో జీరో బ్యాలెన్స్ ఉంటుంది. శత్రువుని ప్రేమించమని దేవుడు చెప్తూ ఉంటే మిత్రులను కూడా ద్వేషిస్తూ, మిత్రులను కూడా దూరం పెట్టేసి నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లుగా నడుచుకుంటే దేవుని రాజ్యంలో నీకు ఎలా ధనం ఉంటుంది? ఈ చిన్న పాప ఎంత ప్రేమ కలిగింది, ఆ వ్యక్తిని ప్రేమించింది. కుష్ఠవ్యాధి కలిగిన ఆ వ్యక్తి గురించి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆ వ్యక్తి గురించి ఎంతగానో మరి వేదనతో కృంగిపోయి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంది. చివరికి ఒక సలహా ఇస్తుంది. ఏమనంటే, షోమ్రోన్లో నా దైవజనుడి దగ్గరికి వెళితే, ఎలీషా దగ్గరికి వెళితే ఈయన బాగుపడతాడు. ఉదాహరణకి చూడండి, ఎవరైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు, ఏమండి పలానా డాక్టర్ బాగా ట్రీట్మెంట్ ఇస్తాడు, మీరు అక్కడికి వెళితే బాగుపడతారు అని చెప్తారు. కానీ ఈ పాప చెప్పిన మాట ఎంత యథార్థమైందంటే, ఈ పాప ఆయన దగ్గర ఎవరైనా కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు బాగైపోయారా అది తెలిసిందా? ఈ పాపకి తెలియదు. దేవుని వాక్యంలో రాయబడింది, లోకాసు వార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయం తీయండి త్వరగా. లోకాసు వార్త పేజీ నెంబర్ 54. లోకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు, ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఎవరు కూడా ఆయన దగ్గర శుద్ధి నొందలేదు. మరి ఈ పాపకి ఎలా తెలిసింది? ఈ పాప ప్రార్థనాపరురాలు, ఈ పాప పరిశుద్ధాత్మ చేత నింపబడింది, ఈ పాప దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉంది, శత్రువుని ప్రేమించింది, శత్రువు కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెకు ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడని తెలుసు. అందుకే ఆమె సలహా ఇచ్చింది, ఈ యజమానుడు షోమ్రోన్లో ఉన్న దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళితే బాగుపడతాడు అని సలహా ఇచ్చింది. ఇదే మనం ఎరగాల్సింది. ఇదే. ఈ పాప ఎవరి దగ్గర ఉంది? అన్ని జనాంగాల మధ్య ఉంది. వారు దేవుని ఎరిగిన వారు కాదు, దేవునికి విరోధులు, దేవునికి శత్రువులు. వారింట్లో ఉంది, వారికి సలహా ఇస్తుంది, వారిని ప్రేమించింది, వారి కోసం ప్రార్థన చేసింది. ఇప్పుడు సలహా తీసుకుని నయమాను వెళ్ళాడు, నయమాను బాగుపడి వచ్చాడు, నయమాను స్వస్థ చిత్తుడై వచ్చాడు, శరీరం అంతా ఆరోగ్యం బాగా వచ్చేసింది. ఆయన బాగుపడి వచ్చాడు. ఆయన వస్తూ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు. ఈ మాట చెప్పగలిగాడు ఆయన. ఇప్పుడు ఆ వ్యక్తిని దేవుని వైపుకు మళ్ళించి నడిపించగలిగింది అంటే ఆమె ఎంత ధన్యురాలు. సిరియా దేశంలో దేవుని గురించి ప్రకటించడానికి నయమాను తిరిగి వచ్చాడు. నయమానులో ఉన్న కుష్ఠవ్యాధి పోయింది, నయమానులో ఉన్న ఆ శరీరంలో ఉన్న బలహీనత పోయింది, ఆత్మ సంబంధమైనది వచ్చింది. దీనికి కారకురాలు ఎవరు చెప్పండి? ఆ పాపేనా? అవునా? ఆ పాపే. ఈ పాపకి పరలోక రాజ్యంలో ధనం సమకూర్చబడుతుంది.
ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏమిటి అంటే, దేవుడు ఏదైతే వాక్యం చెప్పాడో, ఏదైతే వాగ్దానము చేస్తున్నాడో, ఈ వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి. నీ పొరుగునున్న వారికి ప్రేమ చూపించాలి. నీ మీద శత్రువే అసలు నువ్వే అయితే ఆ ప్లేస్లో ఉంటే, ఆ పాప ప్లేస్లో ఏం చేస్తావు? చెప్పండి. ఏం సునీల్, ఎప్పుడు చచ్చిపోతాడు ఈయన, యుద్ధానికి వెళ్తున్నాడు, ఎవరన్నా ఏసెస్ ఉంటే సరిపోద్ది అనుకుంటావా? ఖచ్చితంగా. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. దేవుని వాక్యం అలాగా చెప్పడం లేదు. నీ శత్రువును ప్రేమించు. నీ శత్రువు ఆకలిగా ఉంటే వారికి ఆహారం పెట్టు. నీ శత్రువు దప్పికొంటే వాళ్ళకి దాహం తీర్చు. అలాగ నీ శత్రువును ప్రేమించి వారికి ఆహారం పెట్టి, వారికి దప్పిక తీర్చి, వారి కొరకు ప్రార్థించి, వారిని ప్రేమించి, వారిని ఆ రీతిగా పరామర్శించాలి. ఏ రోజైనా చేసావా? ఎవరికైనా ఇతరులకు మేలు చేసావా? ఇతరులను దేవుని దగ్గరికి నడిపించావా? ఈ సిరియాలో ఉన్న భయంకరమైన విగ్రహారాధికుడు రిమ్మోను అనే దేవతను పూజిస్తాడు నయమాను. రిమ్మోను అనే దేవతను పూజించే ఈ వ్యక్తిని ప్రభువు దగ్గరికి నడిపించగలిగింది. ఆమె ఎంత మంచి ప్రవర్తన! ఆమె ఏమైనా సీనియరా? ఆమె ఏమైనా గొప్ప వాక్యాలు చదివిందా? గొప్ప పండితురాలు ఆమె ఏమైనా? కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచింది, ప్రార్థన చేసింది, సలహా ఇచ్చింది. అక్కడికి వెళితే మంచిది. అది ఈ రోజున ఆమెకు పరలోక రాజ్యంలో దేవుని యొద్ద ధనము సమకూర్చబడతా ఉంది. ఆమె అకౌంట్లో డబ్బులు పడతానే ఉండే, ధనము సమకూర్చుకుంటానే ఉంటుంది. ఒక అన్యుడిని తీసుకుని వెళ్ళి దేవునికి పరిచయం చేసింది, ప్రభు దగ్గరికి పరిచయం చేసింది. ఇది మనం కలిగి ఉండాల్సింది. ఇది ధనము సమకూర్చేది, ఇతరులను ప్రేమించేది, శత్రువులను ప్రేమించేది, వారి కొరకు ఏదైనా మేలు చేయాలని సంకల్పించేది. ఇది దేవునికి ఇష్టమైనది, ఇదే దేవుడు కోరుకునేది. ఈ పాప చేసింది. పోనీ ఆ రోజుల్లో ఎవరైనా ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైనా ఉండి ఎవరైనా బాగుపడ్డారా అంటే లేదు. ఈ పాప ప్రభు యొక్క ఆత్మ చేత నడిపించబడతా ఉంది. ఈ రోజున మనం ఇదే నేర్చుకోవాలి. ఇతరులకు మేలు చేయడం నేర్చుకోవాలి. ఇతరుల కష్టంలో ఉంటే ఆదుకోవాలి. ఇతరుల శ్రమలో ఉంటే వారికి ఒక మంచి సలహా ఇవ్వాలి. దేవుని దగ్గరికి రండి, యేసుప్రభు దగ్గరికి రండి, ఇదిగో బేతనీయ మందిరం ఉంది రండి, అక్కడ దైవజనులు ఉన్నారు ప్రార్థన చేస్తారు రండి, సంఘం ఉంది మీ కొరకు ప్రార్థన చేస్తుంది రండి అని చెప్పి ఒక్కరినైనా నువ్వు తీసుకురాగలిగావా? ఎలా వస్తుంది నీకు పరలోక రాజ్యంలో ధనము? ఎవరినైనా ఒక్కరినైనా నువ్వు తీసుకురాగలిగావా దేవుని మందిరానికి? నువ్వు దేవుని మాటలు చెప్పి ఎవరినైనా తీసుకురాగలిగావు అంటే తీసుకురాలేకపోయావు. నేను చెప్తున్న ఒక మాట వినండి. ఎవరు తీసుకురాగలుగుతారంటే యథార్థమైన ప్రవర్తన కలిగి, ప్రేమ కలిగి, సత్యము కలిగి ఉన్నవారు తీసుకురాగలుగుతారు. ప్రేమ లేని వారు తీసుకురాలేరు. ఎదుటి వారిని ప్రేమిస్తే తీసుకురాగలుగుతాం, ఎదుటి వారికి మంచి మాటలు చెప్పి తీసుకురాగలుగుతావు. ప్రేమే లేనప్పుడు, వారి గురించిన భారమే లేనప్పుడు నువ్వు చెప్పిన మాటలకు విలువ ఉండదు. నువ్వు చెప్పే మాటలకు విలువ ఉండదు. విలువ లేదు కాబట్టి నువ్వు చెప్తే కాదనిలేక సరే వస్తాంలే అంటారు. నీ ప్రవర్తన దేవుని ఎదుట యథార్థంగా కనబడుతుంటే నీ ప్రవర్తన చూసి అనేకులు వస్తారు. ఇప్పుడు ఆ పాపను ఏం చూశారు వాళ్ళు? ఆ పాపలో ఉన్న యథార్థమైన ప్రవర్తన. అక్కడ డబ్బులు పెడితే అక్కడే ఉంటాయి, చూస్తున్నారు వాళ్ళు. అబద్ధం చెప్పదు, యథార్థంగా ఉంటుంది. పర్ఫెక్ట్. మాట అంటే మాటే, అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధాలు మాట్లాడదాం. ఈరోజు మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కానీ సిగ్గుపడాలి. అనేక విషయాల్లో అబద్ధాలు చెప్తాం. ఎందుకండి? విశ్వాసంలో కొనసాగుతూ ఏం బ్రతుకది? అబద్ధాల బ్రతుకు ఏం బ్రతుకది? అబద్ధాలు నువ్వు చెప్తూ ఉంటే పక్కనవాడు నిన్ను నమ్ముతాడా? పక్కనవాడు నీ మీద విశ్వాసం ఉంచుతాడా? ఆయన చెప్పి ఆయన డూపు మాటలే వదిలే అంటారు. నిన్ను ఎదుటి వ్యక్తి నమ్మగలగాలి. సిరియా దేశం నుండి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఆ ఎలీషా దగ్గరికి నయమాను వెళ్ళాడు అంటే ఈ చిన్న పాప ఎంత, ఆమె కెపాసిటీ ఎంత, ఆమె మాట ద్వారా వెళ్ళాడు అంటే ఆమె ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఆ చిన్న పాపలో ఎన్ని మంచి గుణాలు కనబడుతున్నాయి వాళ్ళకి. చిన్నపిల్లల మాటలు ఎవరైనా పట్టించుకుంటారా? చిన్నపిల్లల మాటలు ఎవరు పట్టించుకోరు. కానీ ఆ పాప ప్రవర్తన వాళ్ళు నమ్మారు, వాళ్ళు చూశారు, యథార్థంగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టే ఆ పాప మాటకు విలువనిచ్చారు. ఈరోజు నేను చెప్తున్నా, నీ మాటకు విలువ ఉందా? నువ్వు చెప్పే మాటకు విలువ ఉందా? నువ్వు యథార్థంగా ఉంటే
నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు సత్యంలో ఉంటే ఖచ్చితంగా నీ మాటకు విలువ ఉంటుంది. నువ్వు చెప్పే అబద్ధాల మాటలు వాళ్ళు గ్రహిస్తున్నారు. ఏం ఊరకు ఒట్టి మాటలు మాట్లాడుతూ ఉంటుంది, అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఈయనొట్టి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు నేర్చుకునేది మరి దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి వస్తూ కూడా ఇన్ని విషయాలలో వెనకబడి ఉన్నాము, ఇన్ని విషయాలలో బలహీనమై ఉన్నాము. మనం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో, మనం ఎరగాలి ఈ మాటలన్నిటినీ, ఎలా యథార్థంగా నడుచుకోవాలి, వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. లేదు అని అంటే మన వెంట ఎవరు రారు, మన వెంట ఎవరు కూడా రారు. నేను మందిరానికి వెళ్తున్నాను రండి అని అంటే ఎవరు కూడా రారు. నువ్వు వెళ్ళేవాళ్ళు పో, భలే చెప్తావులే. అది మన ప్రవర్తన, అది మన మాట తీరు. ఇంటి దగ్గర చూడండి, జాగ్రత్త వినండి, ఆలకించండి. ఇంటి దగ్గర నీ ప్రవర్తన జాగ్రత్త, ఆఫీసులో నీ ప్రవర్తన జాగ్రత్త, నువ్వెక్కడుండినా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు నీ దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండు. దేవుని మందిరానికి వస్తూ కూడా మన ప్రవర్తన బయటకు వెళ్ళినప్పుడు అన్యుల్లాగా కనబడితే, దేవుని ఎరగని ప్రజల వల్లే ఉంటే ఎట్లా నమ్ముతారు? నీ వెంట ఎవరు వస్తారు? నీ మాటకి విలువ ఎక్కడ ఉంటుంది? ఆ పాప మాటకి విలువ ఉంది, వెయిట్ ఉంది. ఆ మాట చెప్పినందుకు ఒక సైన్యాధికారి కదిలిపోయి వెళ్ళిపోయాడు ఇశ్రాయేల్ రాజ్యానికి. కనుక ఆమె సంపాదించుకున్నది ఎక్కడ ధనము అంటే పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకుంది. అర్థమైంది? ఈ మాట మీకు అర్థమైందా? ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి నేను చెప్తాను. ఆయన పేరు గెహాజీ. ఎలీషా దగ్గర శిష్యుడు. ఎవరు చెప్పండి? ఈయన ఎలీషా దగ్గర శిష్యుడు. ఎలీషా ఎవరి దగ్గర శిష్యుడు? ఎవరి దగ్గర చెప్పండి, అందరు చెప్పండి. ఏలియా దగ్గర శిష్యుడు. ఎవరు ఏలియా దగ్గర శిష్యుడు? ఎలీషా. ఏలియా దగ్గర నుంచి ఎలీషా పొందుకున్నది ఏంటి చెప్పండి? 2 అంతల ఆత్మను పొందుకున్నాడు. మరి ఈ లెక్కలో ఎలీషా దగ్గర నుంచి గెహాజీ ఎంత పొందుకోవాలి? అంతే కదా, 1, 2, 4 అంతే కదా. ఒక ఆయన దగ్గర ఏలియా దగ్గర ఆత్మ ఉంది, ఈయన అడిగాడు 2 అంతల ఆత్మ నాకు దయచే అన్నాడు, అలాగే జరిగింది. ఇప్పుడు గెహాజీకి ఎంత రావాలి? 4 అంతల ఆత్మ రావాలి. అంతే కదా, రీజన్ అంతే కదా. అలాంటి స్థితిలో ఉండవలసిన గెహాజీ శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఇందాక మనం చదువుకున్నాం, ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? రెఫరెన్స్ చెప్పండి. సామెతలు చదవండి, 11:28 చదవండి. మా కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏనండి, అటు ఇటు చూడండి మీరు ఒకసారి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. చాలు, ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపోతాడు. ఈ నయమాను వినండి, తలెత్తండి, ఆలకించండి. నయమాను ఇక్కడ సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పోయిన తర్వాత, అయ్యా నేను సైన్యాధికారిని, సిరియా దేశం నుండి వచ్చాను, దైవజనుడిని ఒకసారి పిలిస్తే ఆయన ప్రార్థన చేస్తే నేను వెళ్ళిపోతాను, నాకు కుష్ఠవ్యాధి ఉంది. లోపలికి పోయి ఎవరో చెప్పారు, అయ్యా బయట నుంచి వచ్చారు, ఎవరో నయమాన్ అంట మీకోసం వచ్చారు, ప్రార్థన చేయాలంట. ఆయన అన్నాడు, యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పు అన్నాడు. యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పు అన్నాడు. ఆ వ్యక్తి బయటకు వచ్చి, అయ్యా అదిగో అక్కడ యోర్దాన్ నది కనబడుతుంది కదా, దాంట్లో 7 సార్లు అంట మునిగిపోయి అని ఆయన చెప్తే, ఇదేంటి? ఆయన వచ్చి నాకు ఎక్కడ వ్యాధి ఉందో ఎక్కడ బాధ ఉందో ఆయన చేతులు పెట్టి యెహోవా నామములో నాకు ప్రార్థన చేయాలి కదా, ఇదేంటి ఎట్లా చెప్తున్నాడు? నదులంటే మా దేశంలో చాలా లేవా, మేము వెళ్ళిపోతాం అని వెనక్కి తిరిగాడు కోపంతో. ఆయన పనివాడు ఒక సలహా ఇచ్చాడు, ఏమనంటే, అయ్యా ఆయన ఏం చెప్పాడు? మునగమని చెప్పాడు, శుద్ధుడు కమ్ము అని చెప్పాడు, శుద్ధుడవు కమ్ము అని చెప్పాడు. అదే కదా చెప్పింది, పోయి స్నానం చేయి. స్నానం చేసి చదవండి అన్నమాట. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మనుట మాట దానికంటే మేలైనది కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి
దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. ఏం చెప్పాడు? నువ్వు స్నానం చేసి శుద్ధుడు కా. 7 మార్లు స్నానం చెయ్యి. ఎక్కడ? యోర్దాను నదిలో 7 సార్లు మునుగు. ఆ మాట ఈయనకి విరోధం కనిపించింది. ఏది నదిలో మునిగేదేంటి? మా దేశంలో ఎన్ని నదులు లేవు? మా దేశంలో ఎన్ని నదులు లేవు? ఆ దేశంలో ఈ దేశానికి రావాలా నదులు కావాలంటే? మా దేశంలో ఎన్నో నదులు ఉంటాయి. పదండి వెనకంటే ఓ పెద్ద అని చెప్పాడు. నాయన, ఆయన ఏం చెప్పాడు? ఏదైనా గొప్ప కార్యం చేయమండి, చేయవా? ఆయన చెప్పింది ఏంటి? స్నానం చేసి శుద్ధుడుగా అన్నాడు. అంతే కదా, దాంట్లో తప్పే ఉంది? చేద్దాం, నష్టమే ఉంది. సరే అన్నాడు. ఆ వ్యక్తి పోయి 7 సార్లు ఆ నదిలో మునిగాడు. అతని దేహం ఎలా మారింది? పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. చూడండి, అతడు పసిపిల్లవాని దేహం వలె మారితే సంతోషం పట్టలేకపోయాడు. ఇప్పటి వరకు నేను కుష్ఠవ్యాధితో ఉన్నాను, భయంకరమైన చీము వచ్చింది, భయంకరమైన వాసన వచ్చింది, అందరి చేత అవమానం వచ్చింది. ఇప్పుడు నేను శుద్ధుండైపోయా. వెంటనే వెనుదిరిగి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి ధనము, డబ్బు, వస్త్రాలు మొత్తం తీసుకుని వెళ్ళి, అయ్యా నేను శుద్ధుండైపోయా, ఈ ధనం తీసుకో. ఏమన్నాడు ఆయన? నీ ధనం నాకు వద్దు, నీ ధనము నాకు వద్దు. ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనం తీసుకొచ్చాడు, వస్త్రాలు తీసుకొచ్చాడు, వెండి, బంగారం అన్ని తీసుకొచ్చి, అయ్యా తీసుకొని శుద్ధుండైపోయా అనంటే ఆయన నీ దగ్గర నుంచి నాకు చిల్లిగవ్వ కూడా వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. నయమాను శుద్ధుడైపోయాడు. ఆయన శుద్ధుడైపోయిన తర్వాత దేవుని గురించి పలికిన మాట, ఎంత గొప్ప మాట పలికాడో ఆ మాట నేను మీకు చదివిస్తా. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొననని నయమాను అతనితో ఎంతో బతిమలాలిను. అతను ఒప్పుకొనకపోయాను. చూడండి, ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, ఎవని సన్నిధిలో నేను నిలబడ్డాను, ఆ యెహోవా నామంలో నేను చెప్తున్నాను, నీ దగ్గర నుంచి నాకు ఒక్క పైసా కూడా వద్దు అని చెప్పాడు. ఆయన బతిమలాడు, అయ్యా తీసుకో అంటే తీసుకోలేదు. నయమాను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఒక అన్యుడు ఆ మాట పలకగలిగాడు అంటే దాని ప్రతిఫలం ఎవరు పొందుతారు చెప్పండి? ఇశ్రాయేలు చిన్నది. ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించగలిగింది భయంకరమైన విగ్రహారాధికుడు, రిమ్మోను దేవతను పూజించేవాడు, భయంకరమైన విగ్రహారాధికుడు. ఇప్పుడు ఆ విగ్రహాలన్నిటినీ విడిచిపెట్టేసి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడే గొప్పవాడు, ఆయనే ఉన్నతుడు, ఆయనే మహోన్నతుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ ప్రతిఫలం ఎవరు పొందుతున్నారు అని అంటే, ఆ చిన్నదాని అకౌంట్లో డబ్బులు పెరిగిపోయినాయి. అక్కడ ఆ ఇశ్రాయేల్ చిన్నది ఎంత గొప్ప కార్యం జరిగించింది. ఒక విగ్రహారాధికుడు, శత్రువు, వాళ్ళ తల్లిదండ్రులను చంపినవాడు, తమ్ముడిని చంపేసినవాడు, ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించగలిగింది. ఆమె అకౌంట్లో డబ్బులు ఎక్కువ పడిపోయినాయి. పరలోకములో ఆమె ధనము హెచ్చింది. అర్థమైంది? ఈ మాట మీకు అర్థమైందా? నయమాను అన్యుడిగా వచ్చాడు, అప్పుడే వచ్చాడు, దేవుని ఎరిగాడు, దేవుని ఆశ్చర్యకార్యాలు చూశాడు, దేవుని గురించి ఘనముగా ఎంచుకున్నాడు. తన దేశానికి ఏమని అడిగాడంటే, అయ్యా మరి 2 గాడిదలు, కంచర గాడిదలు మోసేటంత మట్టి కావాలి నాకు. ఏం మట్టి? ఇశ్రాయేల్ దేశంలో ఉన్న మట్టి కావాలి. అతడు ఇశ్రాయేలుల దేశము ఆశీర్వదించబడిందని, ఈ భూమి ఫలభరితమైనదని, ఈ భూమిలో పాలు తేనెలు ప్రవహిస్తున్నాయని అతడు నమ్మాడు. అంత నమ్మిక కలిగింది. అందుకనే ఎలీషా చెప్పాడు, తీసుకెళ్ళన్నాడు. గాడిదలు మోయగలిగినంత మట్టి
సంచుల నిండా నింపుకొని గాడిదల మీద వేశాడు, తీసుకుని పోతూ ఉన్నాడు. ఆ మట్టిని తీసుకుని వెళ్ళి సిరియా దేశంలో పంచి, సిరియా దేశంలో వేసి అనేకమైన ఆ దేశంలో అనేకమైన పంటలు పండడానికి కారకుడయ్యాడు. సిరియా దేశము పచ్చగా వర్ధిల్లడానికి కారణమయ్యాడు. యెహోవా దేవుని సిరియా దేశంలో ప్రచురించడానికి, సిరియా దేశంలో ప్రకటించడానికి నయమాను కారకుడయ్యాడు. ఈ నయమాను నడిపించింది ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీల చిన్నది. ఇప్పుడు చూడండి, సిరియా దేశంలో మరి అనేక మంది కూడా ప్రభు వైపు తిరిగారు. చూడండి, సౌలు మరి సంఘాన్ని హింసిస్తూ దమస్కుకు వెళ్ళి అనేకులను పట్టి తెచ్చి వారిని హింసించాలని యాజకుల దగ్గర, ప్రధానుల దగ్గర తాకీదులు తీసుకుని బయలుదేరాడు. ఏ దేశమో తెలుసది? దమస్కు కదా. దమస్కు అనేది సిరియా దేశానికి ప్రధానమైన పట్టణం. సిరియా దేశంలో సమాజ కేంద్రాలు ఉన్నాయి, సమాజ మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాల్లో అనేకులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అర్థమైంది ఈ మాట? దీనికి కారణం ఎవరు చెప్పండి? నయమాన్ని నడిపించింది ఎవరు? ఇశ్రాయేలీల చిన్నది. ఈమె అకౌంట్లో పరలోక రాజ్యంలో ధనము సమకూర్చుకుంటుంది. ఈ రోజున మనం ఎరగాలి, ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించాలి, శత్రువును ప్రేమించాలి, శత్రువును ఆదరించాలి, శత్రువును మాట్లాడాలి, శత్రువును హత్తుకోవాలి, శత్రువును దేవుని వైపుకు మళ్ళించాలి, నడిపించాలి. అది ధనము, పరలోక రాజ్యంలో ధనము. కాబట్టి ఇక్కడ ఈ నయమాను బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళుతూ ఉంటే అక్కడనే శిష్యుడైన గెహాజీ ఉన్నాడు. అతని హృదయం కొట్టుకులాడుతూ ఉంది. ఎందుకంటే అతడు పరలోక ధనాన్ని, దాని గురించి ఆలోచించడం లేదు, కానీ భూ సంబంధమైన ధనము గురించే ఆలోచిస్తున్నాడు. దైవజనుడి గురించి, అయ్యో నా దైవజనుడు, ఆయన ఏంటి అంత బంగారం ఇస్తుంటే, అంత బట్టలు ఇస్తుంటే, అంత వెండి ఇస్తుంటే అవి వద్దంటాడే, ఏమిటి నా ముసలాయన ఎట చేస్తున్నాడు? లోపల ఎలాగా సణుగుకొని కూడా ఉండొచ్చు, అంతేనా? సణుగుకునే ఉండొచ్చు. రథాలు వెళ్ళిపోతే ఈయన పరిగెత్తుతున్నాడంట. చూడండి ఆ మాట. ఇరవయో వచనం. పరిగెత్తుకొని పోయి అతని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని చాలు. ఇతడు ఏమనుకుంటున్నాడు అంటే, దైవజనుడు ఎలీషా తీసుకోలేదే వీటిని, నేను పరిగెత్తుకొని పోయి నేను ఏమైనా తెచ్చుకుంటా. పరిగెత్తుతున్నాడు. చూడండి, డబ్బులు సంపాదించడానికి ఎలీషా సన్నిధిని విడిచిపెట్టి, ఎలీషా తాను నివాసం చేస్తున్న గుడారాన్ని విడిచిపెట్టి, కుటీరాన్ని విడిచిపెట్టి, పర్ణశాలను విడిచిపెట్టి ఇతడు పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ మాటను మీరు గమనించండి. డబ్బును సంపాదించడానికి, ఆస్తులు కూడబెట్టుకోవడానికి దేవుని మందిరాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు కూడా ఆ రీతిగానే పరిగెత్తుతున్నావేమో ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ఎలీషా సన్నిధిని విడిచిపెట్టి గెహాజీ పరుగులు తీస్తూ ఉన్నాడు, పరిగెత్తుతున్నాడు. నేనేమైనా తెచ్చుకుంటా. ఆ రీతిగానే ఈ రోజున అనేకులు ఏం చేస్తున్నారంటే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నేనేదైనా సంపాదించుకుంటా, ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి అనేకమైన డబ్బులు సంపాదించుకోవడానికి లోకములో పరుగులు తీస్తూ ఉన్నారు. అయ్యయ్యో బస్సు మిస్ అయిపోయింది, అదిగో ఆటో పట్టుకుని వెళ్ళటమే, పరుగులు తీస్తూ ఉన్నారు. ఎందుకు పరుగులు తీస్తుంది? సంపాదించుకోవడానికి. అర్థమైంది ఈ మాట? అర్థమైందా? నేను మీకు అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవునిని విడిచిపెట్టి నువ్వు సంపాదించిందంతా కూడా చిల్లి గవ్వ, అది చినిగిపోయిన సంచిలో వేసిన డబ్బులే. చినిగిపోయింది ఆ సంచి. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిని విడిచిపోయి నువ్వు సంపాదించేదంతా కూడా నీకు అది శాపమే, అది నీకు నష్టమే, అది నిన్ను నష్టంలోనికే తీసుకుని వెళ్తుంది. ఆదివారమున దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు చెప్పాడు 6 రోజులు పని చేసుకో, 6 రోజులు దేవుడు నీకు ఇచ్చిన శక్తి కొలది పని చేసుకో. ఆదివారం దేవుని సన్నిధికి రా,
దేవుని సన్నిధిలో గడుపు, దేవుని వాక్యం విను, వాక్యానుసారమైన జీవితాన్ని నడుచుకో అని దేవుడు చెప్తూ ఉంటే మనం చేస్తున్నది ఏమిటి? ఆదివారమును కూడా లెక్క లేకుండా వెళ్ళిపోతాం, లెక్క లేకుండా ఆరాధించకుండా వెళ్ళిపోతాం, లెక్క లేకుండా మందిరాన్ని విడిచిపెట్టి దూరంగా సంపాదించుకోవాలని పరుగులు తీస్తూ ఉంటాం. అది నష్టము. ఈ రోజున నేను మీతో చెప్తున్న మాట, ఈ ఒక్క మాట వినండి. ఆదివారమున దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు కోట్లు సంపాదించినా అది నీకు చిల్లిగవ్వే, నీకేమీ కూడా ఉండదు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆదివారం రోజున సర్వే చేస్తే 5,000 ఇస్తామని చెప్పారు. 5,000 వెళ్ళాడు. ఆదివారం మందిరాన్ని విడిచిపెట్టాడు, వెళ్ళాడు, 5,000 తీసుకున్నాడు. 10 కాగితాలు పటపటలాడుతూ ఉన్నాయి, చక్కగా తీసుకున్నాడు, పడపడలాడుతూ ఉన్నాయి, జేబులో పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఎంత సంపాదించావు, ఎంత వచ్చిందంటే జేబులో పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ పెట్టాడు? పైన పెట్టినా ఉండేయేమో, లోపల ఒక జేబు ఉందని లోపల పెట్టాడు. అది జేబులో పడిందిలే అనుకున్నాడు. జేబు బయట పెట్టి వదిలేశాడు. అది ఎక్కడెక్కడో జారిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు సంపాదించిన డబ్బులు అంటే, ఏంది ఈరోజు ఎంత సంపాదించాను తీశాడు. లోపల పోతే చిల్లిగా ఏం లేదు, చినిగిపోయిన సంచే. మన జీవితాల్లో గమనించండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం? మీరు వింటున్నారు కానీ పాటించడంలో అది నష్టం, ఆత్మీయమైన నష్టం. ఇది గ్రహించండి. ఇక్కడ గెహాజీ ఏ రీతిగా పరిగెత్తుతున్నాడంటే, అయ్యో నా దైవజనుడు తీసుకోలేదే, ఎలీషాకి ఏమైనా పిచ్చి పెట్టిందా, ఈ ముసలాయన నేను ఎట చేస్తున్నాడు, ఏమైనా తీసుకోవచ్చు కదా, ఆయనకు వద్దకపోతే నాకన్నా ఇవ్వచ్చు కదా అనుకున్నాడు. పరుగులు తీస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడికి వచ్చి స్వస్థత పొందిన నయమాను ఎలా వెళ్ళాడో మీకు ఒకసారి ఈ మాట చదివిస్తా. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడునైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా. ఎంత మంచి మాట చూడండి. నేను రిమ్మోను దేవతను పూజించాను, రిమ్మోను దేవతను నేను ఆరాధించాను, రిమ్మోను గుడిలో నేను బలులర్పించాను, నా పాపములన్నిటినీ యెహోవా దేవుడు క్షమించునుగాక. ఎంత మంచి మాట. వచ్చిన ఈ వ్యక్తి మారు మనసు పొందాడు, తన తప్పిదములను తెలుసుకున్నాడు. దేవుని దగ్గర రిమ్మోను దేవతకి నేను పూజ చేశాను, నా పాపములన్నీ దేవుడు క్షమించునుగాక అని చెప్పి అక్కడ క్షమాపణ వేడుకున్నాడు. నయమాను గురించి ఎలీషా ఏం చెప్తున్నాడంటే 19వ వచనంలో, ఎలీషా నెమ్మది కలిగి పొమ్ము. ఎలా కలిగాడంట? నెమ్మది కలిగి పొమ్ము. ఈ మాట మీరు వినండి, ఆలకించండి. ఇత్తడు నయమాను దేవుని దగ్గర క్షమాపణ పొందాడు, తగ్గించుకున్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చి తన గురించి తానే పరిచయం చేసుకుని, నేను రిమ్మోను దేవతకు మొక్కాను, ఇంతకాలం నేను ఇంత భయంకరమైన పాపం చేశాను, ఇక్కడున్న దేవుడే నిజమైన దేవుడు, నా పాపములు దేవుడు క్షమించునుగా అనగానే వెంటనే ఎలీషా చెప్తున్నాడు, నెమ్మది కలిగి వెళ్ళము. నయమాను నెమ్మదిగా వెళ్ళిపోయాడు. గెహాజీ ఎలా ఉన్నాడు చెప్పండి? పరుగులు తీస్తున్నాడు. పరుగులు తీసి పరిగెత్తి అయ్యా ఆగు. ఈయన నెమ్మదిగా వెళ్ళిపోతున్నాడు. పరిగెత్తుతుంటే నయమాను